మా రామ్ చరణ్ గారు మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఐ థింక్ యువర్ స్పీచ్ ఇస్ ఫర్ ద ప్రీ రిలీజ్కి మేమే దాన్ని పెట్టేసుకుంటున్నాం, అట్టి పెట్టేసుకుంటున్నాము. కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? ఇప్పుడు మన శంకర్ గారి విషయంలో మీరు టీజర్లోనూ ట్రైలర్లోనూ చూసాం యువర్ అన్ప్రెడిక్టబుల్ అని. శంకర్ గారు ఏ విషయంలో అన్ప్రెడిక్టబుల్ అనిపించారు మీకు? ఇద్దరిని పక్కన పెట్టుకుని ఎలా మాట చెప్పంటారు. అన్ప్రెడిక్టబుల్ వాళ్ళ నంబర్ ఆఫ్ డేస్లో వెరీ ప్రెడిక్టబుల్ ఇద్దరు టు మేక్ సచ్ అమేజింగ్ ఫిలిమ్స్. అక్కడ రాజమౌళి గారు ట్రైనింగ్ ఇచ్చి పేషెన్స్గా చాలా ఓపిక్గా వెళ్ళి పనిచేయన్నారు. అదే మాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది. అండ్ నాకు దేంట్లో అన్ప్రెడిక్టబుల్ కాదండి. ఎవ్రీథింగ్ ఎవ్రీ డే ఈజ్ వన్ న్యూ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు ప్రస్తుతానికి సాంగ్స్ అంటారా, మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటూ 10x, మీ ఇమాజినేషన్స్కి బియాండ్ ఉంటాయి. అది నేను ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఉంటుంది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటూ ఆయన ఫ్యాన్గా ఆయన సాంగ్స్ చూసి చిన్నప్పటి నుంచి అవన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ అండ్ ఇంకో పెద్ద స్థాయిలో ఆయన చేస్తారు. సో ఇంకా దాని తర్వాత బ్రెయిన్ ఇంట్లో పెట్టి మామూలుగా మేకప్ వేసుకుని వెళ్ళడమే ఆయన సెట్కి. సో అంత బ్యూటిఫుల్ జర్నీ. యా నెక్స్ట్ అలాగే సుకుమార్ గారిది ఒక స్కూల్, ఆల్రెడీ సుకుమార్ గారిది ఒక స్కూల్, అక్కడ మనం డాలస్లో కలిసాము. నెక్స్ట్ రాజమౌళి గారు స్కూల్కి వచ్చారు, అండ్ ఆ తర్వాత శంకర్ గారు ప్రీ స్కూల్, జూనియర్ స్కూల్, సీనియర్ స్కూల్ 2, 3 అలాగే చేసుకుంటూ వచ్చాం. ఐ థింక్ ఐఎమ్ వెరీ 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 ఫార్చునేట్. నిజంగా చాలా అదృష్టవంతుని. వితిన్ 2-3 ఇయర్స్లో నాకు ముగ్గురితో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఐ థ్యాంక్ గాడ్ సో మచ్. వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి 7-8 ఇయర్స్ ఒక్కొక్కరితో 2-3 ఇయర్స్ అండి. ఒక్కొక్కళ్ళతో 2-3 ఇయర్స్. యా ఓవరాల్గా ఒక 2000 రోజులు అలా పట్టుంటాయి ఆ 3 సినిమాలు కలిపి. యా సో ఇప్పుడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి సూటిగా ఒక ప్రశ్న, హూ ఇస్ అ బిగ్గర్ టాస్క్ మాస్టర్, రాజమౌళి గారా శంకర్ గారా? మేము చూసామండి బిహైండ్ అండ్ బియాండ్లో మీరు ఎంత పువ్వులా చూసుకున్నారు. కాదు, ఆర్ఆర్ ఇంటర్వ్యూలో చూశారు కదా ఆయన, నేను నాన్ వెజిటేరియన్ అంటే ఒక లుక్ ఇచ్చాను ఆయనకి. అలాగే ఉంది ఇది కూడా. లేదు, ఇద్దరు టాస్క్ మాస్టర్సే, ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే తత్వం కాదు. లక్కీగా ఈ ఫిల్మ్స్లో అన్నింటిలో మాకు ట్రైనింగ్ అయింది కాబట్టి ఎవరైనా ఏం చేయాలని ఇన్ని రోజులు తీస్తున్నారంటే ఇన్ని రోజులు అయిందని అంటున్నాను, అంటే నాకు అలవాటు అయిపోయింది. సో బట్ టోటలీ ఇద్దరితో బ్యూటిఫుల్ సిమిలారిటీస్ ఉన్నాయండి, విచ్ ఇస్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. But behind the screens, they both are really motivators for, and they give so much of abundance of అవకాశం ఇస్తారు మీకు పర్ఫామ్ చేయడానికి. మీ యాక్టింగ్ పరంగా అంటారు, డ్యాన్స్ పరంగా అంటారు, ఎనీ ఆల్ డిపార్ట్మెంట్స్కి ద మ్యాక్సిమం స్ట్రెచ్ చేసే స్కోప్ ఇస్తారు ఆయన. సూపర్. ఇద్దరిలో ఎవరిని కన్విన్స్ చేయడం ఈజీ అండి? అసలు ఇద్దరు కాదు, అస్సలు కాదండి. బట్ బోత్ ఆర్ సో బ్యూటిఫుల్. అంటే చిన్న ఆర్టిస్ట్ నుంచి మా వరకు ఒక టెక్నీషియన్స్కి ఏదైనా ఒక అభిప్రాయం ఉంది వాళ్ళు తెలియచెప్పాలంటే దే బోత్ ఆర్ సో నైస్ అండ్ దే సో ఓపెన్ టు ఎనీ సజెషన్స్. నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. థ్యాంక్ యూ, సూపర్ అండి. అండ్ అలాగే మనకి దోప్ అంటే ఏదైనా మనకి ఇష్టం లేని దాన్ని మనం వదిలిపెట్టడం అని. సో అలాగా మీకు ఈ షూటింగ్ టైంలో శంకర్ గారి స్కెడ్యూల్స్లో మీ దోప్ మూమెంట్ ఏంటి? వాచ్ టైంని వదిలేసుకున్నాను. టైంని వదిలేసుకున్నాను, మనసు పెట్టి పని చేయాలని డిసైడ్ చేశాను. ఇది రాజమౌళి గారికి కూడా వర్తిస్తుంది అనుకుంటా. అండ్ అలాగే ఇందులో యూఆర్ ప్లేయింగ్ అన్ ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. మరి దానికి ఎలాంటి వర్క్ చేశారు? ఏమైనా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యారా? శంకర్ గారు, నేను చెప్పచ్చో లేదు, మీ ఫ్రెండ్ సార్ ఒక మదురై ఎంపీ అండి, ఇప్పుడు కూడా గెలిచి సిట్టింగ్ ఎంపీ, వెంకటేషన్ గారు అని. అండ్ సార్ సు వెంకటేషన్ అండి. అండ్ ఆయన లాంటి వాళ్ళు అండ్ ఇండియాలో చాలామంది ఒక నిజాయితీ గల ఆఫీసర్స్ అవనివ్వండి, పొలిటీషియన్స్ అవ్వండి, వీళ్ళందరూ ఆయన చాలా ఏళ్ళుగా ఇంటరాక్ట్ అయ్యి ఒక సీన్స్ కూడా కొన్ని వాళ్ళతో రాయించి రాజ్యాంగంలో ఎలా ఉంటుందో ఆ వర్డ్స్ కానీ అవి కానీ, సో వాళ్ళ ఉద్దేశాలు అవన్నీ వింటూ శంకర్ గారితో ఐ థింక్ లాట్ ఆఫ్ ఇట్ వెంట్ ఇన్ టు మై సిస్టమ్. సూపర్. రామ్ చరణ్ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఇది ప్రెడిక్టబుల్, మీరు ప్రెడిక్ట్ చేయాలన్నమాట. మన రాజమౌళి గారు, మహేష్ బాబు గారి సినిమా ఏ సంవత్సరంలో రాబోతుంది? కాదు నాకు గట్టి నమ్మకం, వేరే కోవిడ్ ఏం లేకపోతే మీరేమీ వరి అవ్వట్లేదు, 1.5 yearలో వచ్చేస్తుంది. సూపర్. 1.5 yearలో
కానీ వి నో వాట్ గోస్. అంత హాస్పిటల్ బాగా ట్రైనింగ్ ఇచ్చాను. బట్ ఆల్ ద ఆర్టిస్ట్ ప్లీజ్ 4 పిల్లర్స్ కాదు, ఇక్కడే మాకు 6-7 పిల్లర్లు ఉన్నాయి. బికాస్ ఆఫ్ దెమ్ ద ఫిలిం ఒక సీన్ చేసేటప్పుడు, ఆ షార్ట్ చేసేటప్పుడు ఇలాంటి గ్రేట్ పర్ఫార్మర్స్ లేకపోతే మేము ఎంత చేసినా పైకి ఎలివేట్ అవ్వదు. సో మా శ్రీకాంత్ గారికి, కన్నీ సార్కి, మెయిన్లీ సూర్య గారికి, అంజలి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ జయరామ్ సార్ హూస్ నాట్ హియర్, దే ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఫర్ మీ ఇన్ దిస్ ఎవ్రీ సీన్. అండ్ సాయి మాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంజాయిడ్. అండ్ ద గ్రేట్ రాక్ స్టార్ మన తమన్ గారు ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ తమన్ ఫర్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ శిరీష్ గారు, దిల్ రాజు గారు, థ్యాంక్ యూ. ఇంత ఓపిక్గా మీరు వెయిట్ చేసి ఈ సినిమా ఫైనల్గా రిలీజ్ చేస్తున్నారు. ఐ హోప్ దే గివ్ అస్ అ గ్రాండ్ రిలీజ్. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు. అండ్ ఎస్, చెప్పినట్టుగానే మనం అతి త్వరలోనే సినిమాని వెండితెర మీద చూడబోతూ ఉన్నాము. అండ్ విల్ సూన్ మీట్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గారు, మీరు మాట్లాడే ముందు ఒక క్వశ్చన్ అడగచ్చా? ఓకే, ఇవాళ SSMB లాంచ్ పూజ జరిగిందండి? అది జరిగింది కదా? మాట్లాడదాం, బయట మాట్లాడదాం. వాట్సాప్లో పిక్చర్స్ ఏమైనా ఉంటే ఒకసారి చూపిస్తారేమో. అందరికీ నమస్కారం అండి. శంకర్ గారి ఫస్ట్ స్ట్రైట్ తెలుగు సినిమా అని ఇందాక చెప్తా ఉంటే, అవునా ఇది ఫస్ట్ తెలుగు సినిమానా, ఫస్ట్ స్ట్రైట్ సినిమానా అనిపించింది. ఎందుకంటే సార్, ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, యు ఆర్ నాట్ ఏ తమిళ్ డైరెక్టర్, యు ఆర్ ఏ తెలుగు డైరెక్టర్ సార్. మీరంటే అభిమానం కాదు సార్, మీరంటే రెస్పెక్ట్. నాట్ జస్ట్ ఫర్ ఆడియన్సెస్, ఇక్కడున్న మా ఫీల్డ్లో ఉన్న ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, అందరు టెక్నీషియన్స్కి మీరంటే విపరీతమైన గౌరవం. ఐ థింక్ దిల్ రాజు గారు మీతో ఈ సినిమా చేయడానికి నాకు తెలిసి ఆ గౌరవమే మెయిన్ రీజన్ అండి, అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద థింగ్స్. ఈ గత 10 సంవత్సరాల్లో పెద్ద బడ్జెట్ సినిమాస్, బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టి పాన్ ఇండియా ఫిల్మ్స్ ఇవన్నీ తీస్తున్నాం. చాలామందికి మన తెలుగు వాళ్ళు అందరూ ఈ కరెంట్ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్, బిగ్ స్క్రీన్ డైరెక్టర్స్ అందరూ చాలా గొప్పగా, గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు మమ్మల్ని చూసి. బట్ మేమందరం గొప్పగా ఫీల్ అయ్యే డైరెక్టర్ శంకర్ గారు. మా అందరికీ ఆయన ఓజీ. హీఈస్ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్. ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్. అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి, అంటే సినిమాని మనకున్న పెద్ద కళల్ని సినిమా మీద, స్క్రీన్ మీద ఆవిష్కరించడానికి మనం భయపడక్కర్లేదు. అలా తీస్తే జనాలు వస్తారు, చూస్తారు, పెట్టిన డబ్బుకి రిటర్న్స్ వస్తాయి అని అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్ గారు. ఎంతోమందికి మా ఆశలకి పునాది పూసింది శంకర్ గారు. థ్యాంక్ యూ సార్. ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ శంకర్ గారు. అండ్ చాలా మాట్లాడాలనుకున్నాను, బట్ ఎనీవే, ట్రైలర్ లాంచ్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఐ సా ద వింటేజ్ శంకర్ గారు ఇన్ దిస్ ఫిల్మ్. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాలో మనం 90స్లోను 2000స్లోను శంకర్ గారి సినిమాలు ఏదైతే చూసామో, ఎస్పెషలీ ఒకే ఒక్కడు మై ఫేవరెట్ ఫిల్మ్. ఆ ఫేవరెట్ ఫిల్మ్లో ద ఫేవరెట్ షాట్ ఆఫ్ వెన్ ఒక కాళ్ళు లేని అబ్బాయి అర్జున్ గారి దగ్గరికి వచ్చి, ఈ దేశం నా అలాగే అవిటిది అయిపోయింది అన్న నాయకుడు అయి నడిపించు అంటారు. ఐ రిమెంబర్ దట్ షాట్ లైక్ ఎనీథింగ్. నా కళ్ళల్లో గుర్తెచ్చుకున్నప్పుడు అలా కళ్ళల్లో నీరు తిరుగుతాయి, అంత అద్భుతమైన షాట్. ఇది చూస్తుంటే నాకు అది కనిపిస్తుందండి. ఐఎమ్ ఫీలింగ్ దట్ షాట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఒకే ఒక్కడు ఎంత మనందరినీ అలరించిందో దానికి 10ంతలు అలరిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ట్రైలర్లో దేర్ ఆర్ మెనీ షాట్స్, మెనీ సీక్వెన్సెస్ విచ్ ఫెల్ట్ లైక్, ఇది భలే ఉంది, ఇది భలే ఉంది అని చాలా ఎక్సైట్మెంట్ కలిగించింది. అందరూ కూడా అదే ఎక్సైట్మెంట్ ఒకేసారి ఫుల్ జోష్తో ఈ ట్రైలర్తో, అంటే ఇంకా రిలీజ్ అయిపోయిందా యూట్యూబ్లో? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. వీ కెన్ సీ ద కమెంట్స్ ఎలా ఉన్నాయన్నది అందులో. అండ్ అఫ్ కోర్స్ మై బ్రదర్ చరణ్,
హియాజ్ చాలామంది చెప్తారు తను బిగినింగ్ నుంచి చూసిన వాళ్ళు ఎంత డెవలప్ అయిపోయాడు చరణ్ అని. అండ్ ప్రత్యక్షంగా నేను ఐఎమ్ విట్నెస్ ఫర్ దాట్. మగధీరాలో చూసిన చరణ్కి, ఆర్ఆర్ఆర్లో చూసిన చరణ్కి ఇట్స్ లైక్ ఈ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ బికాజ్ త్రూ అవుట్ ఒక్కొక్క హీరోని నేను నా ఆర్టిస్ట్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాను. వాళ్ళ యాక్చువల్ పేరు కాకుండా ఏదో పేరు పెట్టి పిలుస్తూ ఉంటాను. త్రూ అవుట్ మగధీరా నేను చరణ్ పిలిచింది హీరో అని, ఏ హీరో అని పిలుస్తూ ఉండేవాడిని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ హైట్స్కి తను స్కేల్ ఇంత పెద్ద రేంజ్కి వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ చరణ్. యాక్చువల్గా తనకి చరణ్ అంటే ఇష్టం ఉంటుంది, రామ్ అంటే ఇష్టం తనకి. అండ్ ఈ ట్రైలర్లో కూడా హెలికాప్టర్లోంచి ఒక లుంగి కట్టుకొని కత్తి పట్టుకొని బయటికి దిగుతుంటే జనాలు ఎలా విజిల్స్ ఎలా క్లాప్స్ కొడతారో, థియేటర్లో ఎలా మోగబోతుందో ఐ కెన్ ఇమాజిన్. అట్ ద సేమ్ టైం ఆ ఫోన్ పట్టుకొని ఫోన్లో ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఏడుస్తూ మాట్లాడే ఆ ఒక్క షాట్కి మొత్తం అందరు కళ్ళల్లో తడి పెట్టేసగలడు. అంటే అంత హృద్యమైన సీన్స్ చేయగలడు, ఇంత మాస్ ఎలివేషన్ సీన్స్ చేయగలడు. ఆఫ్ కోర్స్ ఇంకా డాన్స్లో ఏంటంటే చెప్పక్కర్లేదు. చరణ్, ఇంకొకసారి నువ్వు ఏదన్నా గుర్రం మీద షార్ట్ తీస్తుంటే నా పర్మిషన్ తీసుకొని చేయి. అందరికీ చేయడానికి కుదరదు అలా. నా షార్ట్స్ అయ్యి నాకు అన్ని రైట్స్ ఇప్పుడు పేపర్ అంతా రాయిస్తాను, నాకు రైట్స్ ఇచ్చేయి, ఎవరికి చేయడానికి కుదరదు. సారీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Jan 10th, Game Changer is coming to enthrall us all in the theaters across the country. Watch the film only in theaters, Jan 10th, and thank you for giving me this opportunity. Thank you very much. Thank you so much, Rajmouli garu. And maku after seeing the making of RRR, what went through it anedi chusin tarvata, we only have to salute you for your command, your clarity and your confidence andi. Thank you so much, Rajmouli garu. And ippudu